యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపలో, ప్రేమలో, ఆయన సన్నిధిలో నానాటికి అభివృద్ధి చెంది మీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించి దీవించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడిచ్చే మా వాగ్దానం యెషయా 58:11. మీరు మనుషుల వల్ల కాదు మేలు పొందటం, సాక్షాత్తుగా దేవుని వల్ల మేలు పొందబోతున్నారు. దేవుడే దిగి వచ్చి మీ యొక్క కార్యాన్ని సఫలకృత్యం చేయబోతున్నాడు. మీకు త్వరగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మీరు పొందబోతున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత గురించి నిన్న కూడా నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా ప్రాముఖ్యమైన వాడు. ఏలియా మరి దేవుని చిత్త ప్రకారం మరణాన్ని చూడకుండా ఎత్తపడడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే ఒక అగ్నిరథ రూపంలో దిగి వచ్చి ఆయన్ని పైకి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నేను పరిశుద్ధాత్మ వలన కలిగే కొన్ని కార్యాల్ని నేను క్లుప్తంగా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే కార్యం ఏంటంటే మనం ఒప్పింప చేస్తాడు. యోహాను సువార్త 16:8 రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు నీతిని గురించి, పాపాన్ని గురించి, నీతిని గురించి, న్యాయ తీర్పు గురించి మనం ఒప్పింప చేస్తాడంట. ఈ లోకంలో పాపం, పెద్ద పాపం ఏదంటే కుమారుడైన యేసుక్రీస్తు స్వీకరించకపోవటమే పెద్ద పాపం. కుమారుడైన యేసుక్రీస్తుతో ఒక విశ్వాసానికి సంబంధం లేకపోవటమే పెద్ద పాపం. ఎందుకంటే యేసే నిత్య జీవదాత. యేసు లేకపోతే ఒకడు నిత్య జీవానికి వారసుడు కాలేడు, యేసుతో ఉండలేడు. కనుక ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసును స్వీకరిస్తేనే వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే యేసే నేనే జీవము, సత్యము, మార్గమై ఉన్నానన్నాడు. యేసు లేకపోతే ఆ వ్యక్తికి మార్గం లేదు. కనుక ఆడు పరలోక రాజ్యం వెళ్ళలేడు. ఈ పనిని చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. తర్వాత నీతిని గురించి ఒప్పింప చేస్తాడంట. ఏ నీతి? మనుషుల యొక్క నీతి అంతా స్వనీతి. అయితే యేసుక్రీస్తు తన నీతి గురించి బోధిస్తాడు. ఆ యేసు యొక్క వాక్యాన్ని, యేసు యొక్క నీతిని మన వస్త్రంగా తొడుక్కుని ముందుకు వెళ్ళడం ద్వారా మన జీవితము మరి ఎంతో ధన్యకరంగా, మహిమార్థంగా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు న్యాయ తీర్పు గురించి, అంటే మనుషులకు వచ్చే న్యాయ తీర్పు కాదు. మనుషులకు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాళ్ళకి న్యాయ తీర్పు లేదు. అయితే ఎంతకు యేసు ప్రభువును విశ్వసించలేని వాళ్ళకి న్యాయ తీర్పు ఉంటుందని బైబిల్లో రాయబడి ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఎవరికి న్యాయ తీర్పు? సాతానుకి న్యాయ తీర్పు, అపవాదికి న్యాయ తీర్పు. అది తన యొక్క సంఘం అని శరీరం ద్వారా దేవుడు ఆ న్యాయ తీర్పును ఇప్పటికే ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే అది ఆ సంఘం అవలంబిస్తుంది. యేసుక్రీస్తు ఒక శరీరం, దేవుని యొక్క సంఘం. ఈ సంఘం కాలు కింద దేవుని బిడ్డలారా సాతాన్ని దేవుడు చితక తొక్కిస్తున్నాడని రోమాపత్రిక 16:20 రాయబడి ఉంది. కనుక సాతాన్ని మన కాలు కింద తొక్కి చితక తొక్కిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఒప్పింప చేస్తాడు. రెండవదిగా యోహాను సువార్త 14:16 చదివితే, నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆదరణకర్త అనే మాటకు వన్ హూ ఈస్ కాల్డ్ అలాంగ్ సైడ్. ఎవరైతే మన పక్షముగా మన పక్క నిలబడుతున్నారో వారికే ఈ యొక్క పేరు ఇవ్వబడ్డాయి, ఈ విరుదు ఇవ్వబడ్డాయి. కౌన్సిలర్ లేకపోతే హెల్పర్ అని మనం చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు లాగా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఈ భూమిలో ఎవ్వరు లేరండి. రోమాపత్రిక 8:26 బట్టి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన విషయంలో కూడా మనకు హెల్ప్ చేస్తాడని రాయబడి ఉంది. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను మీరు పొందకపోతే మీకు దేవుని నుండి సహాయం లేనట్టే, సహాయకుడు మీ పక్షంగా లేనట్టే అర్థం. అంతేకాదు యోహాను సువార్త 16:13 మనల్ని నడిపిస్తాడని రాయబడి ఉంది. మనల్ని సరి అయిన పాటలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించగలుగుతాడు. అందుకొరకే మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్రగా ఉంటాడండి. ఆయన ముద్ర వేయబడిన ఏ ఒక్కరిని సాతాను ముట్టుకోలేడు. వారు చెరపబడని ఒక చిరంజీవులుగా మిగిలిపోతారు. అందుకొరకే ఎఫెసీ పత్రిక 1:13-14 ఆయన ముద్రగా మన జీవితంలో ఉంటాడని రాయబడి ఉంది. ఇంకా చెప్పుకుంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో చేసే కార్యాలు కోకొలదిగా ఉంది.
ఈ పరిశుద్ధాత్మ లేని కారణం చేతనే నువ్వు చాలా నిందలకు అవమానాలకు గురి అవుతున్నావు, శోధనలో పడిపోతున్నావు, పాపములో పడిపోతున్నావు, రక్షణ లేకుండా ఉన్నావు, నువ్వు జయించలేకపోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోండి, అభిషేకించబడండి. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించమని అడుగుతున్నాను. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. మాలో నివసించండి ప్రభా, మాతో ఉండండి ప్రభా. నీ ఆత్మను మమ్మల్ని ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38. గాడ్ బ్లెస్ యూ.